నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. హార్టికల్చర్ కార్యక్రమానికి స్వాగతం. బేసిక్గా అంటే ఈరోజు మనం హార్టికల్చర్ అంటే తేనెటీగల పెంపకం గురించి తెలుసుకుందాం. సమగ్ర వ్యవసాయం లేదా లాభసాటి వ్యవసాయం గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే తేనెటీగల పెంపకం అంటే అందరు ఏమనుకుంటారంటే అంటే తేనె తయారీ, అమ్మకాలు, లాభాలు అనే వ్యాపార ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ తేనెటీగల పెంపకం అనేది అంటే పంట నాణ్యత కానీ, అధిక దిగుబడి కానీ ఈ విషయాలు ఎక్కువ పాత్ర పోషిస్తుందని చాలామందికి తెలియదు. అయితే ఇది పూర్వకాలంలో పంటలు ఎట్లా సాగు చేసేవాళ్ళంటే సేంద్రియ పద్ధతిలో పండించేవాళ్ళు పంటలు. అయితే అందులో కూడా తేనెటీగల పాత్ర చాలా ఎక్కువగా ఉందని చాలామందికి కూడా తెలియదు. అయితే ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చాలా విషయాలకు సంబంధించి అంటే రసాయనిక ఎరువుల వల్ల ఈ తేనెటీగలు ఎలా అంటే తేనెటీగలు సంరక్షణ చేయడం తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నడుంబిగించింది. అయితే దీనికి సంబంధించి ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు మన ఇందిరారెడ్డి గారు. ఇప్పుడు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ తేనెటీగల పెంపకం గురించి, సమగ్ర వ్యవసాయం గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మీరు కూడా ఆవిడతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడొచ్చు. చాలా సందేహాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు మనకి ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించి శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి అంటారు? అంటే ఈ శాస్త్రీయ పద్ధతిలో ఈ బీ కీపింగ్ అనే సాధ్యపడుతుంది అంటారు? అవునండి. అసలు మనము తేనెటీగలు అనగానే చెట్టు మీద ఒకటే మనకు గుర్తొస్తుంది. కానీ శాస్త్రీయ పద్ధతిలో అంటే వాటిని నాశనం చేయకుండా, వాటిని సంతతి తగ్గించకుండా పెంచుకోవడం మన బాధ్యత. ఇప్పుడు అవి తేనెటీగలు లేకపోతే మనకి మానవ మనుగడ ఉండదు. సో అందుకని అంటే మనకి ఇప్పుడు లాంగ్ స్టాట్ అనే ఒక సైంటిస్ట్ మనకి యూరోపియన్ వాళ్ళు ఒక పెట్టెల్లో పెట్టి దాన్ని ఎక్కడ పూతుంటే అక్కడ తీసుకెళ్ళి వాటిని పెట్టడము, తేనె సేకరించడం ఒకటి. అండ్ ఇప్పట్లో మనం గత 100 సంవత్సరాలుగా ఈ గ్రీన్ రెవల్యూషన్ అని, ఇంకా పురుగు మందులు మనుషుల్ని చంపే మనం సెకండ్ వరల్డ్ వార్లో వాడిన పురుగు మందుల్ని మనం పంట పొలాల్లో వాడుతున్నాం. సో అట్లా పంట పొలాల్లో మనకి ఇలాంటి రసాయనిక ఎరువులు పిచికారీ చేయడం వల్ల, ఈ పెస్టిసైడ్స్ అనేది చేయడం వల్ల మనకి చాలా వరకు ఈ మంచి మిత్ర పురుగులన్నీ కూడా నశించిపోయినాయి. సో ఇప్పుడు చాలా వరకు సెంట్రల్ గవర్నమెంటే కానీ, మనకి స్టేట్ గవర్నమెంటే కానీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధంగా మనకి ఎలాంటి పురుగు మందులు లేకుండా పండించాలి అని చాలా రెవల్యూషన్ ఇప్పుడు వస్తుంది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, రైతులకి ట్రైనింగ్స్, ప్రోత్సాహం వస్తుంది. కానీ ఒకటేసారి మనం పురుగు మందుల నుంచి ఒకటేసారి మనకి సేంద్రియ వ్యవసాయం చేయాలి అని అంటే మనకి ప్రకృతిలో సిద్ధంగా మనం ఎన్విరాన్మెంట్ని వాటిని ప్రిపేర్ చేయాలి. సో వాటిని మంచిగా న్యాచురల్గా చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా అంటే మిత్ర పురుగులన్నింటినీ కూడా మనము సంరక్షించుకొని వాటిని ఎలా పెంచుకోవాలి అనే ఒక అవగాహన తెచ్చుకొని ప్లాన్డ్గా చేస్తే మనకి ఖచ్చితంగా మనము సేంద్రియ వ్యవసాయంలో సక్సెస్ఫుల్ అనేది అవుతాం. అంటే మనం గత 5 సంవత్సరాలుగా ఈ తేనెటీగల పెంపకం మీద ట్రైనింగ్స్ ఇవ్వడము, అండ్ చాలామంది ఐటీలో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే మనకి అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్ఫుల్ జాబ్స్. సో మనం తినే ఆహారం కూడా మనకి శక్తిని ఇచ్చేవి కాకుండా మనకి అనారోగ్యాలే ఎక్కువ పాలవుతున్నాము. సో చాలామంది ఇలాంటి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ప్రకృతిలో ఉండి మనం వాటిని కాపాడుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని చాలా వరకు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న యువత, అలాగే విమెన్, అలాగే రూరల్ విమెన్ కూడా మనకి అంటే పల్లెటూర్లలో ఇలా ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా వ్యవసాయంతో పాటు అనుసంధానమైన ఏదైనా రంగం ఎంచుకోవాలి అన్నప్పుడు పాడి పంటలు ఇలా తేనెటీగలు కూడా చాలామంది దీన్ని అడాప్ట్ చేసుకొని మనకి పంట దిగుబడితో పాటు తేనె కూడా సేకరిస్తున్నారు. అంటే మనకి కృత్రిమ పద్ధతిలో తేనె తయారీ అంటే తేనె ఉత్పత్తిలో ఎట్లా క్వాలిటీ తగ్గుతుంది అంటారా? తేనెటీగ అంటే మనకి రసాయనిక ఎరువులు మనం ఈ పురుగు మందులు వాడడం వల్ల ఈ తేనెటీగలు ఎప్పుడైతే అలాంటి పూత మీదకి వెళ్ళి సేకరించినప్పుడు అప్పుడు తేనె నాణ్యత అనేది కూడా ఇప్పుడు మనం 6 నుంచి 10% వరకు ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అంటే మనం పురుగు మందులో ఒక అవశేషాలు మనకి తేనెలో కూడా కనిపిస్తున్నాయి. కానీ అదే మనం న్యాచురల్ ఫార్మింగ్లో వీటిని చేసుకుంటూ పెట్టడం వల్ల మనకి గ్రౌండ్ ఫ్లోరా అంటాం. అంటే మనకి ఈ గడ్డి పూలు అని చెప్పేసి బాగా దున్నేసేస్తాము, లేకపోతే గడ్డి మందు కొట్టేసేసి వాటన్నిటిని సమూలంగా తీసేస్తున్నాం. సో వాటికి ఆహారం దొరకనప్పుడు మనకి సహజంగా ఇలాంటి మిత్ర పురుగులన్నీ ఏవి మనకి చుట్టుపక్కల కనిపించట్లేదు. సో మళ్ళీ పూత నిలిచి కాతకు రావాలి అంటే మళ్ళీ కొన్ని రకాల
మనకి పురుగు మందులు చల్లాల్సి వస్తుంది. సో ఇట్లా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల రైతులకి అదనంగా ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం అనేది తగ్గుతుంది. సో అలా ఎక్కడైతే మీరు ఇలా తేనె పెట్టెలు ఒకటి పెట్టుకోవడం వల్ల సో అవి ఒక 2 కిలోమీటర్లు దాకా అవి సంచరించి వస్తుంటాయి. సో ఇలా న్యాచురల్గా ఉన్న గడ్డి పూల మీద కూడా వాటికి ఆహారం దొరుకుతుంది. సో అలా న్యాచురల్గా పాలినేట్ చేసినప్పుడు వాటి గడ్డి పూలు అనుకుంటాము, వీడ్స్ అనుకుంటాం, కానీ అవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. అలాగే ఇలాంటి తేనెటీగలు ఇంకా బటర్ఫ్లైస్, చీమలే కానీ ఇంకా మిత్ర పురుగులు చాలా ఉంటాయి, అవి శత్రు పురుగులను తినేవి. సో వాటి సంతతి పెరిగినప్పుడు మనకి న్యాచురల్గానే ఇలాంటి పురుగు మందులు తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ గడ్డి పూలు అన్నిట్లో కూడా ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ చేసే గుణాలు ఉంటాయి. సో వాటిని న్యాచురల్గానే మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ చేసే ప్లాంట్స్ పెరగడం, అలాగే మిత్ర పురుగులు పెరగడం వల్ల రైతులకి చాలా వరకు మనకి పురుగు మందులు ఖర్చులు అనేది బాగా తగ్గుతాయి. సో అట్లాంటి దగ్గర ఇలా తేనె పెట్టెలు పెట్టడం వల్ల కూడా రైతుకి దిగుబడితో పాటు తేనె కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మీరు అన్నట్టు రైతులకు లాభాలు, ఈ పంట దిగుబడిలో కూడా దీని పాత్ర చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇది శాస్త్రీయ నిరూపణ ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా అండి. అంటే మన శాస్త్రవేత్తలు ఈ రకరకాలుగా ఇప్పుడు మేము హార్టికల్చర్ తోటి కూడా మనము MOU చేసుకుని ఉన్నాము, కొలాబరేట్ అయి ఉన్నాము. అండ్ అక్కడ స్టూడెంట్స్ తోటి ఇప్పుడు మ్యాంగో గత 4 సంవత్సరాలుగా చూస్తుంటే చాలా ఏరియాలో జగిత్యాల సైడ్, అట్లానే కొన్ని వరంగల్ సైడ్, కొన్ని రంగారెడ్డి జిల్లా దగ్గర అట్లా పూత అనేది రావట్లేదు. అండ్ పూత వచ్చినా కూడా కాత నిలవట్లేదు. అంటే ఒకప్పుడు కూడా 1,00,000 పూత వస్తే ఒక 10,000 కాయలు మనకు చెట్టుకు కనిపించేవి, కానీ ప్రతి ఒక్క పువ్వు నిలవకుండా రాలిపోతున్నాయి. ఎందుకు అని అంటే మనకి ప్రకృతిలో ఇలాంటి తేనెటీగలు లేకపోవడము, వాటికి పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం అనేది జరగనప్పుడు పూత నుంచి కాతకి రావట్లేదు. సో మనం శాస్త్రీయంగా పెట్టెలు ఇలా అన్ని రకాల పంటల్లో అంటే మనకి 5 రకాల తేనెటీగల్ని మనం పెట్టెల్లో పెట్టొచ్చు. పెట్టెల్లో పెట్టుకుని ఎప్పుడైతే పంట బిగినింగ్లో 40 డేస్ 45 డేస్ పూత దశలో ఉన్నప్పుడు ఇలాంటి పెట్టెల్ని మనం అక్కడ తీసుకెళ్ళి పెట్టడం వల్ల ఎలాంటి ఈగలు తేనెటీగలు వాళ్తున్నాయి, అవి పెట్టడం వల్ల పూతలిల్సి కాత రావడము, అండ్ దిగుబడి పెరగడము, అండ్ నాణ్యత అనేది ఒక విత్తనంలో నాణ్యత పెరగడము, దిగుబడి 2 నుంచి 30,000% దాకా పెరగడము. లేదు అన్నప్పుడు పూత దశలోనే రాలిపోయినప్పుడు రైతులు ఎంతో పెట్టుబడి బట్టి మనం అన్ని రకాల మెలకువలు తీసుకున్నా కూడా పూత నుంచి కాత దశకు రానప్పుడు రైతు నష్టపోతున్నారు. కానీ ఇలా పెట్టడం వల్ల మనకి చాలా ఏరియాస్లో ఎక్కడైతే మనకి పూత నుంచి కాత దశ రావట్లేదో అట్లాంటి దగ్గర ఇలా తేనె పెట్టెలు పెట్టడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు నిజామాబాద్లో చూసుకున్న బత్తాయి తోటలు మనకి దేవరకొండ, అట్లానే గుంటుపల్లి అటు సైడ్ కూడా మనకి పూత అంటే తేనెటీగలు కనిపించేవి కాదు, కానీ ఇవి పెట్టుకున్నప్పటి నుంచి వారికి దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు రైతులు వాళ్ళకి సొంతంగా కొనుక్కొని పెట్టుకోవడము, లేకపోతే వాటిని రెంటల్ పర్పస్లో అడిగి తీసుకెళ్ళి పెట్టించుకోవడము, లేదంటే మాకు పూత దశలో స్టార్ట్ అయింది మీరు ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని మరి వాటికి సూటబుల్గా ఉన్న ఇంటర్ క్రాప్ కూడా వేయడము. సో అలా చేయడం వల్ల మనకి అంటే మోనోక్రాప్ నుంచి మల్టీ క్రాపింగ్ ఎప్పుడైతే వస్తామో అంటే ఒకటే కాకుండా మనం బయోడైవర్సిటీ లాగా అంటే ఎక్కువ అంటే ఒకటి కాకుండా 2-3 రకాలు అంటే ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూసినప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పుడు మోనోక్రాప్ చేయలేదు, అంటే ఒకటే పంట మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. అంటే మనకి వరి ఉన్నప్పుడు శనగలు, అలాగే కొంచెం కంది, అలా 3-4 రకాలు ఉన్నప్పుడు ఈ మిత్ర పురుగులు కూడా బాగా గ్రో అవుతాయి. అండ్ ఈ పెస్టిసైడ్ అటాక్ అనేది కూడా చాలా తగ్గుతుంది. అండ్ మనకి వరిలో అది సెల్ఫ్ పాలినేటెడ్ అంటే వాటికి అవి పరపరాగ సంపర్కం అవసరం లేదు. సో అలా లేని దగ్గర ఇలాంటి మిత్ర పురుగులన్నీ నశించిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్రాప్ మనం వేరే క్రాప్ వేసినప్పుడు మనకి ఇలాంటి కీటకాలు ఉండవు కాబట్టి దిగుబడి అనేది పడిపోతుంది. సో ఇట్లా న్యాచురల్గా పెంచుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు మనం కనీసం ఇప్పుడైనా మనం ఒక తేనెటీగ పెట్టుకొని ఒక బాక్స్ పెట్టుకొని అంటే దాంట్లో 3 రకాల వాటిని పెట్టెల్లో పెట్టుకోవచ్చు. అంటే మెలిపోనా అంటాం, అంటే వాటికి స్టింగ్లెస్ ఉంటుంది. అదే సెరెనా ఇండికా, అవి మన నేటివ్ హనీబీస్, అవి కూడా పుట్టల్లో తొర్రల్లో చీకట్లో ఉంటాయి, వాటిని కూడా చిన్న పెట్టెల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఐరోపా జాతి ఉంటాయి, అవి అయితే ఎక్కువ పంటలు ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వుల పంటలు వేస్తుంటారు నిజామాబాద్లో ఒక 200-300 ఎకరాలు వేస్తుంటారు. అలాగే మనకి వామ వేస్తారు ఒకటే దగ్గర, మనకి ఒక 100 ఎకరాలు కొంచెం దూరం ఒక్కొక్క విలేజ్లో కొంత ఏరియాలో వేస్తుంటారు. సో అట్లాంటి పంటలో తీసుకెళ్ళి పెట్టినప్పుడు మనకి తేనె అనేది బాగా మనం సేకరించవచ్చు కమర్షియల్ పర్పస్లో. అదే మనకి తోటల్లో మనకి నాణ్యంగా
పంట రావాలి, పూత నుంచి కాత రావాలి అన్ని హార్టికల్చర్ ప్లాంట్స్లో, అలాగే మనకి పంటల్లో నూనె గింజల్లో. సో ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసి పెంచుకున్నప్పుడు, ఈ తేనెటీగలు పెట్టుకున్నప్పుడు 2 విధాలు కూడా రైతులకి చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐటీలో జాబ్ చేసి మనకి చాలా స్ట్రెయిన్ఫుల్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడు జాబ్ పోతుందో తెలీదు అన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ వాళ్ళు భువనగిరిలో ఒక 15 ఎకరాల ల్యాండ్ లీజ్కి తీసుకొని వాటిని తేనెటీగలు ఎక్కడికి సంచారం చేయకుండా ఒక పంట అయిపోగానే ఇంకో పంట వచ్చేటట్టు. ఇప్పుడు సన్ఫ్లవర్ మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. వాళ్ళు 30 బాక్సెస్తో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని 80కి తీసుకెళ్లారు. సో అలా ఆ పంటలో పెట్టుకుంటున్నారు. సో ఇది అయిపోగానే మళ్ళీ ఇంకొక పంట రెడీగా ఉండేటట్టు మళ్ళీ ఇంకొక 5 ఎకర్స్ రెడీగా పెట్టుకుంటున్నారు. అట్లా మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్లకుండా వాళ్ళు ఇలా తేనె పెట్టెలు పెట్టుకోవడం వల్ల మనకి సన్ఫ్లవర్ అనేటప్పుడు ప్రతి ఒక్క గింజకి ఒక పువ్వు ఉంటుంది. సో వాటి అన్ని ఆ క్యామోఫ్లాజ్ అండ్ మనము ప్రకృతి చేసినట్టు మనం పాలినేషన్ చేయలేము. ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తే వెస్ట్ గోదావరి కానీ నిజామాబాద్లో కానీ హ్యాండ్ పాలినేషన్ చేసేవాళ్ళు. అంటే ఇవి తేనెటీగలు వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టెల్ని రెంటల్ పర్పస్లో పెట్టుకోవడము, లేకపోతే తెచ్చి పెట్టుకోండి మేడం అని వాళ్ళు ఫోన్ చేసి అడగడం చేస్తున్నారు. సో అవి కూడా లేవు అనుకోండి, తర్వాత మనకి ఇలాంటి పంటలన్నీ అంతరించుకుపోతాయి. అంటే ఒకప్పుడు మనకి 9000 హెక్టర్స్లో ఉన్న సన్ఫ్లవర్ 700 పడిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ వెరీ పాజిటివ్, మనకి ఐఐఓఆర్ వాళ్ళు ఈ సన్ఫ్లవర్ ఎకరేజ్ కూడా బాగా పెరిగింది చాలా విలేజెస్లో. సో అలా తేనెటీగలు పెట్టడం వల్ల మన హనీ తెలంగాణలో కూడా బాగా గణనీయంగా సన్ఫ్లవర్ హనీ కూడా బాగా ఎక్కువ పెరుగుతోంది. సో అంటే ఇప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పుడు తేనెటీగల పోషణ ఎక్కువగా ఉంది, అంటే మంచి ఫలితాలు సాధిస్తున్నారు మీరు. అయితే కానీ రైతులు ఇందులో భాగం అవ్వడానికి ప్రయత్నించట్లేదు, కారణం ఏంటి అంటారు? అంటే మనకు చాలామంది శాస్త్రీయంగా అంటే ఓల్డ్ ఉన్నవాళ్ళు అంటే మన ఒక పద్ధతిలో అలవాటు అయిపోయారు. చాలా వరకు 80% మనకి వరి, కాటనే ఉంది. వాటి రెండింటికి కూడా మనకి పరపరాగ సంపర్కం అవసరం లేదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చే యువత మనకి ఫార్మింగ్ చేయాలా, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలా అని చాలామంది మహిళలు అలాగే యువత ముందుకొచ్చిన వాళ్ళు రిస్క్ తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే రైతులు వాళ్ళకి అంత ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలి, వాళ్ళు వేసిన పంట వాళ్ళకి సక్రమంగా రావాలి, ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేయాలి అని అంటే భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా వెనకాల నుంచి సపోర్ట్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకేయగలుగుతారు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మనం కొత్తగా వచ్చే రైతులు, యువత ఎస్పెషలీ, అలాగే మహిళలు కూడా చాలామంది ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ ఈ తేనెటీగలు పెట్టుకోవడము, అలాగే దాంతోపాటు అనుసంధానమైన పంటలు వేసుకోవడము. ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ చూస్తున్నారు కదా, మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇలా వేసుకోవడము, అట్లా తేనెటీగలు పెట్టుకోవడం, ఇలా 2 విధాల వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది. కొత్తగా వచ్చే యువత ఇన్నోవేషన్ తోటి ముందుకు వస్తున్నారు. అంటే ఒకప్పుడు చేసిన వారు రిస్క్ తీసుకోవాలంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చూసుకోవాలి, లోన్స్ అనేది వాళ్ళకి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అంటే వాళ్ళకి పంట చేతికి వస్తుందా రాదా, కొత్తగా చేసినప్పుడు మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ యువత అనేది చాలామంది ముందుకు వస్తున్నారు, అది మనకి ఇంకా రికార్డులోకి రావాలి. సో హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఏ ఏరియాలో ఎంతమంది ఏ పంట వేస్తున్నారు అనేది కూడా మనకి ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబుల్ అవుతుంది. మనం హార్టికల్చర్తో కూడా మనం కలిసి పనిచేస్తున్నాము. సో చాలామందికి వీటిని 40% సబ్సిడీ తోటి, అంటే ఒక 4000 తేనె పెట్టె ఉంటుంటే, అంటే 2000 బాక్స్కి 2000 ఈగలకి, తేనెటీగలకి. సో అంటే వాటిలో 40% మనం కాంట్రిబ్యూషన్ పెట్టుకుంటే మిగతాది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే హార్టికల్చర్కి మనము ఒక 50 బాక్సెస్కి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు 40% సబ్సిడీ కూడా ఇస్తున్నారు. సో అదే ఒక బెనిఫిట్. సో ఇప్పుడు కొత్తగా మనకి హార్టికల్చర్ ఈ బెనిఫిట్స్ ఇస్తున్నారు కాబట్టి చాలామంది ఇంకా ముందుకొచ్చి ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు కట్టగానుక కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది సిటీలో. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మానేసాం, చాలా ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు 2-3 ఇయర్స్ అయింది, ఇప్పుడు కొన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడుతున్నాం. కానీ అవి ఎక్కడి నుంచి దొరకాలా? సో అట్లాంటివి వేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. కుస్మలే కానీ, నువ్వులే కానీ, సన్ఫ్లవరే కానీ, మనకి వామ, ఆవాలు కూడా నాకు లాస్ట్ ఇయర్ సీడ్ కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరము రెంటల్ పర్పస్లో పెట్టించుకుంటారు. గత సంవత్సరము 70 ఎకరాలు ఉంటే ఈసారి 150 ఎకరాలు వేశారు. అండ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా బాగా దిగుబడి బాగా పెరిగింది. సో ఎంకరేజింగ్గా ఉన్నప్పుడు ఇంకా పెంచుతారు. అదే మనం ఎంత కష్టపడి ఖర్చు పెట్టి వేసినప్పుడు రైతులు కూడా మోటివేట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్తే పురుగు మందులు వేయడానికి ఇష్టపడరు, ఎంత వేస్తే అంతే వస్తుంది అనుకుంటారు. సో అట్లాంటి ఏరియాలో కూడా ఇప్పుడు మనం 70 నుంచి 150 అయిందంటే డబల్ అయింది.
సో అట్లనే మనం ఇంకా ఇలాగే తేనెటీగలు పెట్టుకొని వాటి దిగుబడి అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఆదాయం అనేది పెరుగుతుంది. సో 2 విధాలా బెనిఫిట్ అవుతుంది. వాటికి పురుగు మందులు ఖర్చు తగ్గుతుంది. అలాగే ఇట్లా తేనెటీగలు వాళ్ళు సొంతంగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది రైతులు ఉన్నారు. చేవెళ్ళ సైడ్, అట్లానే చేగుంట, నిజామాబాద్, అలాగే మనకి ఆదిలాబాద్ సైడ్లో. సో వాళ్ళు సొంతంగా పెట్టుకుంటే వాళ్ళకి హాని వస్తుంది. అదే మనం తీసుకెళ్ళి ఇలా తేనెటీగలు మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు తీసుకెళ్ళి పెట్టడం వల్ల వాళ్ళకి పంట దిగుబడి బాగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే పూత నిలిచి కాత దిగుబడి పెరిగినప్పుడు దాంట్లో లాభాలు కనిపించినప్పుడు ఇంకా కూడా ముందుకొస్తారు. అంటే ఇదొక అంకురార్పణం. మనకి ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. సో ఇట్లా ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మనకి ఈ శాస్త్రీయ పద్ధతిలో అలాగే న్యాచురల్ ఫార్మింగ్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది అని ఆశిస్తున్నాను. అంటే మీరు అన్నట్టు ఇందాక కరెక్టే, కానీ తేనెటీగలు లేకపోతే పంటలు లేవు అంటే నాణ్యత కూడా లేదు అంటున్నారు. ఓకే, కానీ ఈ పాలీ హౌస్లో పండించే పంటలకి సంబంధించి తేనెటీగలకు ఎలాంటి సంబంధం లేదు, దానికి మీరేమంటారు? పాలీ హౌస్లో కూడా ఫ్యాన్స్ పెట్టి చేయడము, హ్యాండ్ పాలినేషన్ చేయడము, అట్లాంటి విత్తనాలు కూడా చేస్తున్నారు. అంటే హైబ్రిడ్. సో మనం అంటే ఎక్కువ మన దిగుబడి కావాలి అని చెప్పేసి మనము హైబ్రిడ్ వెరైటీస్ కూడా చాలా సీడ్ కంపెనీస్ తీస్తున్నారు, దాన్ని పాలీ హౌస్లో పెడుతున్నారు. కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అండ్ అలా పాలీ హౌస్లో పెట్టిన వాళ్ళు కూడా నాకు చాలామంది కాల్ చేసి ఇవి తేనెటీగలు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అంటే వాటికి ఒక ఎంట్రన్స్ దగ్గర పెట్టడము, అవి ఫ్లవర్ దశలో పెట్టుకుంటే అవి లోపలికి వెళ్ళడము, అవి పాలినేషన్ చేసి కూడా వస్తున్నాయి. అది ఖచ్చితంగా వాటికి సన్లైట్ కావాలి, అలాగే పాలినేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ప్రతి ఒక్కటి మనం పాలీ హౌస్లో పెట్టుకున్న, టెర్రస్ మీద పెట్టుకున్న కూరగాయలకి మాత్రం పాలినేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్. లేదు అనంటే మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాము, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అండ్ మన సాధ్యమైన పని కాదు. సో ఖచ్చితంగా కూడా పాలీ హౌస్లో పాలినేషన్ కావాలి. అంటే ఇప్పుడు మనకి ఈ శాస్త్రీయ పద్ధతిలో మీరు తేనెటీగల పోషణ చేస్తున్నారు కదా, అంటే ఈ అడవులు కానీ పర్యావరణానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు నేను ఆదిలాబాద్ కూడా ఎక్స్పెరిమెంటల్గా ఎక్కడైతే అడవి ఉందో, ఎందుకంటే ఈ అడవిలో తేనెటీగలు తేనె తీయడానికి వాళ్ళు అడవి లోపలికి వెళ్ళిపోయి వాటిని నాశనం అంటే వాటిని పొగబెట్టేసి మంట పెట్టేసి తీసేస్తుంటారు. కానీ అవి మల్టిప్లై అవ్వలేకపోతాయి. అంటే ఎప్పుడైతే బాగా ఆహారం దొరుకుతుందో ప్రతి సీజన్లో అడవిలో ఏదో ఒక చెట్టు వాటికి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో కూడా వర్షాలు పడ్డప్పుడు అడవి ఆవాలు, అడవి నువ్వులు, అలాగే మనకి తెల్ల మద్ది, అంతకుముందు ఫిబ్రవరి వస్తే విప్ప, ఇంకా కొంచెము జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు మోదుగ పూలు, రేగు, ఇప్పుడు తర్వాత మార్చ్ మే జూన్లో నేరేడు, ఇట్లాంటి ప్రతి సీజన్లో వాటికి పూత అనేది దొరుకుతూనే ఉంటుంది. అవి వాటిని సేకరించి వాటి కోంబ్ అనేది కట్టుకుంటాయి, అలాగే మల్టిప్లై అవుతూ ఉంటాయి. కానీ ఇలా డైరెక్ట్గా వెళ్ళి పొగ పెట్టేసి మంట పెట్టేసి తీసేయడం వల్ల అవి మల్టిప్లై అవ్వలేకపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ హైవ్ ఎంత పెరగాలో అంత పెరుగుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ అయినప్పుడు అది ఎప్పుడైతే దాన్ని ఆపుకోలేవు అనుకుంటే ఒక రాణి ఈగ వాటి కొన్ని ఈగలు తీసుకొని ఇంకొక హనీ కోంబ్ అంటాం, మళ్ళీ ఇంకొక తేనె తెట్ట కట్టుకోవడానికి కొంచెం దూరం వెళ్ళిపోతాయి. సో అది లేకుండా ఇలా తీసేయడం వల్ల ఇవి నాశనం అయిపోతుంటాయి. సో మేము ఏం చేసాము అంటే ఇక్కడ వరకు ఏదైతే మనకి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఉంటుందో అక్కడ లోపలికి వెళ్లకుండా వాళ్ళకి మేము పెట్టెలు ఇచ్చాం. సో దీంట్లో వచ్చిన హనీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని. సో వాళ్ళకి డేంజర్ ఉండదు, అలాగే తేనెటీగలకి కూడా మనకి వాటిని పొగ పెట్టి మంట పెట్టి తీసేయకుండా ఉంటారు. అలాగే డైరెక్ట్గా సైంటిఫిక్గా తీయడం వల్ల వాళ్ళకి నష్టం లేదు. మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత ఇంకొంచెం దూరంలో ఎక్కడైతే పూత ఉంటుందో మళ్ళీ వాటిని సంచారం తీసుకెళ్ళి పెట్టి తీసుకోవచ్చు. సో అట్లా ఆదివాసులు కూడా ఇది చాలా మంచి ఒక ఉపాధిగా గుర్తించి మేము మా సొంతంగానే తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనకి తేనెటీగల వల్ల అంటే రైతులకి పంటల్లో లాభాలు వస్తేనే వాళ్ళు నిలబడే అవకాశం ఉంది. కానీ ఈ తేనెటీగల వల్ల ఖచ్చితంగా రైతులకు లాభాలు వస్తాయని మీరు ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తేనెటీగలు లేకపోతే అంటే మనం ఎంత ఇన్కమ్ సేవ్ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి ఇన్కమే. ఇప్పుడు పూత నిలవాలి అని వాళ్ళు ఎన్నో రకాల పురుగు మందు, ఎందుకంటే మాకు నిమ్మ తోట ఉంది, మేము స్టార్ట్ చేసినప్పుడు పూత నిలవడానికి మందు కొట్టాలి, అవన్నీ లెక్కలేస్తే 15-16 వేలు ఖర్చు వస్తుంది. సో అవి ఒక పెట్టె తీసుకెళ్ళి పెట్టడం వల్ల మనకి మొత్తం గడ్డి ఎక్కడి వరకు అయితే మనం రింగ్ ట్రెంచెస్ అంటాం, అంటే చెట్టు చుట్టూ మాత్రమే తీస్తే చుట్టూ గడ్డి అవైలబుల్ ఉంటుంది. గడ్డి పూలు అంటే గడ్డి చామంతి, అడవి ఆవాలు, గునుగ పూలు, ఇవన్నీ కూడా పూలు అవైలబుల్ ఉన్నప్పుడు న్యాచురల్గా ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. మనకి మిత్ర పురుగులన్నీ బాగా డెవలప్ అయినప్పుడు పూత మీదకి వెళ్ళినప్పుడు వాటి నాణ్యత అనేది పెరుగుతుంది. ఇప్పుడు సీడ్ కంపెనీ వాళ్ళు వీటి రెంటల్ పర్పస్లో ఎందుకు పెట్టుకుంటున్నారు,
ఎందుకు అనంటే సీడ్ నాణ్యత పెరుగుతుంది, ఆయిల్స్లో క్వాలిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనము కెనడాలో చూడండి, కెనడాలో 2016లో విపరీతంగా గ్లైఫోసేట్ అనే ఒక పురుగు మందులు కొట్టడము, అలాగే చాలా వరకు కాలనీ కొలాప్స్ డిజార్డర్ అని చాలా వరకు ఈ హనీబీస్ అన్నీ నశించిపోయినాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక లోడ్ తీసుకెళ్ళి ఆల్మండ్స్, వాళ్ళ బాదం పప్పులు వాటి మీదకి తీసుకెళ్ళి వాటిని పాలినేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అది రైతులు ఖర్చు అయినా సరే కూడా బీ కీపర్స్ అంటే తేనెటీగలు పెంపకం చేసేవాళ్ళు ఆ సీజన్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ రెంట్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే దగ్గరికి మైగ్రేట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఆ తేనెటీగలు లేకపోతే, అసలు పరపరాగ సంపర్కం లేకపోతే వాళ్ళకి కెనడాకి ఒక 40-50% వాళ్ళ ఎకానమీ, వాళ్ళ దేశ ఒక ఇన్కమ్ ఈ బాదం పప్పుల నుంచి వస్తుంది. సో ఇవి లేకపోతే వాళ్ళకి ఆ ఇన్కమ్ లేదు. సో ఖచ్చితంగా వీటిని పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లనే చాలా ఇప్పుడు మన యాపిల్ ఆర్చర్డ్స్ మన కాశ్మీర్లో కానీ స్పితిలో కానీ అక్కడ కూడా హిమాచల్ నుంచి రాజస్థాన్ నుంచి వాటిని తీసుకెళ్ళి లోడ్స్ అక్కడ తీసుకెళ్ళి రెంటల్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అవి ఫ్లవర్ టు ఫ్లవర్ వెళ్ళినప్పుడు మనకి పాలినేషన్ జరుగుతుంది, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. వాటి సైజు ఒకప్పుడు చిన్న కాయలు పింద దశలో రాలిపోవడము, కాయ సైజు రాకపోవడము, టేస్ట్ ఉండకపోవడము అయ్యేది. అట్లనే ఆయిల్ సీడ్స్లో అయితే ఆయిల్ క్వాలిటీ పెరగడము, సైజ్ పెరగడము, మంచి నాణ్యత అనేది పెరుగుతుంది. సో అవి తేనెటీగలు లేకపోతే వాళ్ళకి పరపరాగ సంపర్కం లేకపోతే మనకి పంట దిగుబడే లేదు, నష్టమే అక్కడే అవుతుంది. తేనె అనేది సెకండరీ, తేనె తీస్తామా లేదా అనేది కాదు. ముందు మనం తేనెటీగల్ని కాపాడుకోవడము, ముందు ఉన్న పంటని మనం వేసింది చేతికి రావాలి అని అంటే పరపరాగ సంపర్కం అనేది అవసరం. సో రైతులకి ఖచ్చితంగా లాభమే ఉంటుంది. అలాగే మనం ఇలా తేనెటీగలు పెట్టుకోవడం వల్ల డబల్ ఇన్కమ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ సమగ్ర వ్యవసాయానికి సంబంధించి తేనెటీగల పాత్ర ఎంతవరకు ఉంది అంటారు? అది రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? సమగ్ర వ్యవసాయంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఇప్పటి వరకు మనం పురుగు మందులు కొట్టి నాశనం చేసేసుకున్నాం. మనకి ఎలాంటి మిత్ర పురుగులు లేవు, కానీ శత్రు పురుగులు మల్టిప్లై అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వాటిని చంపడానికి మనం ఇంకొకటి వేస్తున్నాము. సో అవన్నీ ఖర్చుతో కూరుకున్న పడే. సో ఎప్పుడైతే ఈ మిత్ర పురుగులు అంటే తేనెటీగలు పూత మీదకి వెళ్ళి పరపరాగ సంపర్కం చేస్తాయి, అట్లనే మిత్ర పురుగులు ఉంటాయి మనకి, చాలా వరకు బొట్టు పురుగులు అంటాము. అట్లనే వాటిని తినే ఒక గ్రీన్ కలర్ది గ్రాస్ హాపర్ ఉంటుంది. సో ఇవన్నీ పెరిగితే అప్పుడు మనకి వాటిని ఇవి తింటాయి. సో ప్రకృతిలో ఒక ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది, ఒక బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. అంటే మనకి ప్రకృతిలో అన్నీ ఒకదానికి ఒకటి కంట్రోల్ చేసుకొని వాటికి అవి పెరగగలుగుతాయి, వాటికి అవి కంట్రోల్ చేసుకోగలిగితే మనకి కావాల్సిన పంట మనకి చేతికి అనేది దక్కుతుంది. అంటే అవి లేకపోతే మనకి పురుగు మందులు ఇంకా కొడుతూనే ఉంటాము. మనము న్యాచురల్ ఫార్మింగ్ అని చేస్తాం. న్యాచురల్గా అంటే నేచరే వాటికి అదే వాటికి తెలుసు ఏది ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు తక్కువ రావాలి. అంటే ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్, ఒక 4 ఎకరాలు ఓపెన్ ల్యాండ్లో పల్లీలు వేసినప్పుడు ఒక పెస్ట్ అటాక్ అయింది. సో వాటిని తినడానికి ఈ కాప్ వెబ్స్ అనేవి వచ్చినాయి, మళ్ళీ వాటిని తినడానికి బర్డ్స్ అనేవి వస్తాయి. సో అట్లా సెట్ అయిపోయింది. సో విత్ ఇన్ నో టైం, అంటే మనము ప్రకృతిలో వదిలేసినప్పుడు వాటికి అవి సెట్ చేసుకోగలుగుతాయి. మనం ఏదో పురుగు మందు వేస్తున్నాము, మనం ఏదో ఎరువులు వేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ మాకు ఇంకొకటి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చెప్పేదానికంటే మనం చేస్తేనే మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో ఆవుల్ని గొర్రెల్ని మనం నిమ్మ తోటలో బత్తాయి తోటలో అవి ఆకులు తినవు కాబట్టి ఓపెన్గా వదిలేస్తాం. సో అవే అవే గడ్డి తింటున్నాయి, అవే పేడ వేసుకుంటూ తిరుగుతున్నాయేమో, గడ్డి మందు వేసే పని కూడా లేదు మనకి. సో ఓన్లీ బాగా వర్షం పడ్డప్పుడు తొందరగా చెట్లు పెరుగుతాయి, కొన్ని అనవసరమైన మొక్కలు అవి అక్కడ ఆవులు తినలేకపోతాయి. సో వాటిని మాత్రం ఈజీగా వచ్చేస్తాయి చెట్లు, అంటే ఆ పిచ్చి మొక్కలు. వాటి వరకు తీసేసేయడం వల్ల అక్కడ తీసి పడేస్తాం, అక్కడే కుళ్ళిపోతుంది. సో అవి ఆవు పేడ మనకి మంచిదే, అలాగే ఆకులు కూడా మనకి మంచివే. సో అట్లా 2 విధాలు కూడా మళ్ళీ సాయిల్లో నైట్రోజన్ ఫిక్సింగ్ అవటము, మనకి ఈ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లా న్యాచురల్గానే మనం పాడి పంట పెట్టుకుని, అట్లని కోల్డ్ ఉన్నా కూడా అవి ఇలాంటి పురుగులు తినేస్తున్నాయి. అండ్ గొర్రెలు అయితే గడ్డి చాలా కింద వరకు తినేస్తాయి, మనకి చాలా నీట్గా ఉంటుంది. ఆవులు కూడా మనకి అవి తినడము, వాటి ఎక్కడైతే పంట దగ్గర నడుస్తాయి అక్కడ పేడ మూత్రం చేయడం వల్ల కూడా మనకి న్యాచురల్గానే మనకి ఫిక్స్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ కూడా మనమే వర్మి కంపోస్ట్ చేసుకుని వాటికి సీజన్లో ఒకసారి వేయడం వల్ల చెట్లు కూడా నాణ్యత అనేది పెరుగుతుంది, ఖర్చు అనేది చాలా తగ్గుతుంది. అండ్ ఆవులు ఇవి కూడా మనకి పాలు ఇస్తాయి, మనకి కావాల్సిన వర్మి కంపోస్ట్ మనమే తయారు చేసుకోవచ్చు.
సో అట్లా న్యాచురల్గా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం వల్ల రైతులకి ఎప్పటికైనా ఉపయోగం. కాకపోతే కొంచెం లేబర్ వర్క్ అనేది ఉంటుంది. లేబర్ యాక్చువల్గా మనకు ఆంధ్రాలో చూసుకుంటే ఈ రౌండ్ ట్రెంచెస్ చేయడము, గడ్డి పీకియడానికి కూడా మనకి ఎన్ఆర్ఎల్ఎంలో అంటే మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో వాళ్ళని మనం యూస్ చేసుకుంటే వాళ్ళకి ఉపాధి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కరువు పనులు ఏం లేదు. రైతులకి ఇప్పుడు కాటన్ మధ్యలో గడ్డి తీయాలా, అట్లానే మనకి చెట్ల మధ్యలో తీయాలి. అండ్ ఈ పాదులు అంటే మనం రింగ్ ట్రెంచెస్ అండ్ బార్డర్ ట్రెంచెస్ అంటాం, అంటే వాటర్ హార్వెస్ట్ చేయడానికి, అట్లానే చెట్టు చుట్టూ పాదులు తీసుకోవడానికి. అదే మనం వాళ్ళని యూజ్ చేసుకుంటే గవర్నమెంట్ స్కీమ్లో రైతులకి చాలా వరకు కూడా మనకి ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనము ఆర్థికంగా ఉన్న వాళ్ళమే ఓ టైంకి వాళ్ళు రారు. ఎందుకు అనంటే ఆ పని 2-3 గంటల్లో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంది. ఇక మనకి పొద్దున్న సాయంత్రం చేయాలంటే మనకు దొరకట్లేదు. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో రైతులు ఈ పురుగు మందులు కొట్టాల్సి వస్తుంది. సో ఇది మనకి ఉంది, లేదు అని అంటున్నారు. కానీ వాళ్ళని మనం యూజ్ చేసుకోవడం వల్ల రైతులకి ఎవరైతే న్యాచురల్గా ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో పురుగు మందులు లేకుండా, గడ్డి మందు వేయకుండా, ఇది ఎందుకంటే పద్దాకా ఉండదు గడ్డి. మనకి వర్షాకాలం పడ్డప్పుడు ఆ పంట మధ్యలో ఎక్కువ ఉంటుంటుంది. ఆ టైంలో చాలా ఫాస్ట్గా కూడా గ్రో అయిపోతుంటుంది. సో వాటికి ఏదైనా మనం ఆల్టర్నేటివ్ ఒకటి మనకి ఈ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో వాళ్ళని మనం వాడుకోవడము, అంటే మనకి ఎవరైతే ఇలా తోటలు ఉన్నాయి అట్లనే కాటన్ వేస్తున్నారు వాటికి మధ్యలో గడ్డి కలుపు తీపించడము, ఇది మనము సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేయించగలిగితే రైతులు చాలా వరకు ఈ లేబర్ కాస్ట్ అనేది తగ్గించుకోగలుగుతారు. సో అప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే ముందుకు వస్తారు. లేదు అనంటే ముందు అసలు ఆ పాములు ఉన్నాయని చెప్పి వారం నుంచి ఒక పని ఆమె రాలేదు, అదొక పిల్ల కనిపించిందంటే ఇంటికి వచ్చింది అంటారు. సో అంటే పురుగులు ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు రావడానికి ఇష్టపడరు. కానీ ఇవి కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే రైతులు చాలామంది ముందుకు వస్తారు. మెయిన్గా లేబర్ ప్రాబ్లం. తేనెటీగల పెంపకం సమగ్ర వ్యవసాయంలో దాని పాత్ర ఎట్లా ఉంది అని రైతులకు కావలసిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు ఇంద్రారెడ్డి గారు. అంటే రైతులు ఎలాంటి లాభం పొందొచ్చు తేనెటీగల పెంపకం ద్వారా, వ్యవసాయానికి చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడవచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు దీనికి సంబంధించి అంటే రైతులకు ఏదైనా శిక్షణ ఇస్తున్నారా, లేకపోతే అంటే తేనెకి సంబంధించి అంటే తేనె తయారీ చేసుకోవడం, దాన్ని వ్యాపారంగా చేసుకోవడానికి కూడా ఏమైనా శిక్షణ ఇస్తున్నారా? అవునండి, అంటే గత 5 సంవత్సరాలుగా మేము రుతికా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇస్తున్నాము. అలాగే మాకు నేషనల్ బీ బోర్డ్లో నేను లైఫ్ మెంబర్ని. సో మాకు అక్కడి నుంచి కూడా ఒక 5 ట్రైనింగ్స్ వచ్చాయి. అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మా దగ్గర మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. మేము ట్రైనర్స్ని పంపించడము, వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించడము, అండ్ మా ఓన్ సంస్థ ద్వారా కూడా మేము ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాము. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుంది, మళ్ళీ అక్టోబర్లో ఒక బ్యాచ్ ఉంది. సో ఆ ట్రైనింగ్లో మనకి ఈ ప్రాక్టికల్గా ఎక్కువ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అంటే ఏదో క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి చెప్పేది కాదు, ఇది ప్రకృతిలో వెళ్ళడము, వాటిని ఎలా మైగ్రేట్ చేయాలి, ఎలా శాస్త్రీయ పద్ధతిలో వాటిని ఎలా నేర్చుకోవాలి, అంటే అసలు హనీ ఎలా హార్వెస్ట్ చేయాలి, అంటే మనం వాటిని తేనెటీగల్ని డ్యామేజ్ చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో తేనె తీసేదాకా కూడా వాళ్ళకి చూపించడము. అలాగే ఎలా వాటిని మైగ్రేట్ చేయాలి, అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర, ఇక్కడ పూత దశ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి ఎలా మైగ్రేట్ చేయాలి అనేది. అలాగే వాటికి వచ్చే డిసీజ్ మేనేజ్మెంట్, వాటిలో ఏదైనా రోగాలు వస్తే వాటిని ఎలా కాపాడుకోవాలి. సో ఇట్లాంటివన్నీ మెలకువలు వాళ్ళకి నేర్పించడము. దాంతోపాటు బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ వాటికి కావాల్సినవండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అండ్ మనం ఎలా ప్రాసెసింగ్ యూనిట్ కూడా వాళ్ళకి చూపించడము, వాటిని ఎలా, ఎందుకంటే హనీ చాలా కష్టపడి తీస్తాం, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చేవెళ్ళ నుంచి నిజామాబాద్ తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత తీసుకురావాలి అన్నప్పుడు లేబర్ కాస్ట్, మైగ్రేషన్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో వాటిని వాళ్ళు సొంతంగా ఇద్దరు కలిసి చేసుకోవడం వల్ల కొంచెం లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఏ ఏరియాస్లో చేయాలి అనేసి మేము ముందే వాళ్ళకి ఒక క్యాలెండర్ ఇవ్వడము, వాళ్ళ ఏరియాస్లో ఏమున్నాయి, వాళ్ళు ఓన్గా పండించుకుంటారా, వాళ్ళ దగ్గరలో ఉన్న పంటలు ఏంటి, అలా ప్రాపర్గా క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఒక 1 year దాకా మా దగ్గర శిక్షణ పొందిన తర్వాత కూడా మేము వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, అంటే చాలా వరకు ట్రైనింగ్ ఇచ్చేసేసి బాక్సులు పెట్టేసుకోండి, ఇన్ని నెలకి ఇన్ని టన్నులు వచ్చేస్తాయి ఇట్లా అనే చెప్పేస్తుంటారు. కానీ పెట్టుకున్న తర్వాత కదా మనకి వచ్చే ప్రాబ్లం, పెరిగితే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి, సూపర్లో ఎప్పుడు పెట్టుకోవాలి, సీజనల్గా ఎలా మైగ్రేట్ చేస్తూ ఉండాలి, లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి.
సో ఇవన్నీ అంటే రాని ఈగ లేకపోతే ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా సీజనల్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, అంటే వాటికి రోగాలు వస్తే ఎలా వాటిని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మేము ఇవ్వడము. నాతో పాటు ఇంకా ఇద్దరు ఉంటారు. అలాగే ఫీల్డ్లో ఎక్కువ వర్క్ చేసేటట్టు ఫామ్లోనే ఒక 2 days అక్కడే ఉండడము. అండ్ ఒక రోజు మాత్రం IBDC అని ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ సెంటర్, అంటే ఇందులో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, తేనెతో పాటు ఇంకా మనం ఏమేమి చేయొచ్చు, దాన్ని ఎలా తీయాలి, దాన్ని ఎలా ప్యాక్ చేయాలి, దానికి మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అంటే ఫార్మా కంపెనీలో వాళ్ళు ఎలా వాడతారు, అండ్ కాస్మెటిక్ కంపెనీస్లో ఎట్లా వాడతారు. అండ్ మేము మా శిక్షణలో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక వర్క్షాప్లో మైనం, ఎవ్రీ ఇయర్ మైనం అట్టలు కూడా మారుస్తుంటాం. వాటి నుంచి సబ్బులు, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, బీ వ్యాక్స్ ర్యాప్స్ ఎట్లా తయారు చేయాలి, వాటిని కూడా ఎలా మార్కెట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా బై ప్రోడక్ట్స్, ఒక ఇన్కమ్. ఎప్పుడైనా ఒకటే కాకుండా ఎప్పుడైనా మనం పోర్ట్ఫోలియో, అంటే మనము ఎక్కువ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఒకటి కాకుండా ఇంకొకటైనా మనకి సేల్స్ అనేది కంటిన్యూయేషన్ ఉంటుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్టాల్ పెడతామో, విమెన్ చూడండి ఎస్పెషల్గా, మనం లిప్స్టిక్ మీదకి లేకపోతే సోప్స్ మీదకి న్యాచురల్గా పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి అట్లాంటివి, అంటే చాక్లెట్స్ కూడా మేము చేస్తాం. చాక్లెట్స్ లోపల హనీ ఫిల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల తేనె ఎస్పెషలీ మస్టర్డ్వి గడ్డ కడుతుంటాయి. సో అది బయట వాళ్ళు తీసుకోవాలి అంటే ఇదేంటో చక్కెర పాకం అనుకుంటారు, అది మిత్. అండ్ కొన్ని రకాల తేనె వాటిలో ఉన్న గ్లూకోజ్, సుక్రోజ్ వల్ల, అలాగే లోపల ఉన్న టెంపరేచర్, చలికాలం వచ్చినప్పుడు కొంచెం గడ్డగడుతుంది. ఎలాగైతే ఆవు నెయ్యి, మన కొబ్బరి నూనె చూస్తాం అలాగే కడుతుంది. ఇప్పుడు మనుకా హనీ మనం ఎంత కాస్ట్లీ పెట్టి, అంటే వేలలో ఉంటాయి, 80,000 లక్షల్లో ఉంటుంది. సో అది ఎట్లా వాళ్ళు గుహలోకి వెళ్ళి తీసి అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి, అక్కడ ఎవరు జనసంచారం లేని చోట. అట్లానే తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక 2 years ఉంచుతారు. వాటిని ఉంచిన తర్వాత వాటిని అది కూడా గడ్డగడుతుంది, కానీ వాటిని చర్న్ చేసి దాన్ని క్రీమీ చేస్తారు. బట్ దాన్ని ఒక బ్రాండ్ చేశారు, మనుకా హనీ అని. ఇప్పుడు 80,000, 70,000, ₹1,00,000 అట్లా. సో ఇప్పుడు మన తేనె కూడా గడ్డ కడుతుంది, అది రవ్వగా అవుతుంది. బట్ దాన్ని ప్రాసెస్ చేస్తే అది దాని డీక్రిస్టలైజ్ అవుతుంది. కానీ మనం ప్రాసెస్ చేసినప్పుడు వాటిలో ఉన్న ఎంజైమ్స్ కూడా చాలా వరకు నశించిపోతాయి. సో మనం రా హనీయే ఇస్తాం. అంటే మనం తీసుకొచ్చిన తర్వాత ఒక స్టీల్ డ్రమ్లో ఒక వారం రోజులు ఎండలో పెట్టడము. లేదు ఇంకేదన్నా వాటిలో ఏమన్నా మాయిశ్చర్ ఉంటుంది, అంటే తేమ ఉన్నప్పుడే ఏదన్నా పురుగు పడుతుంది. సో ఆ తేమ లేకుండా చూసుకోవడము, 18 నుంచి 20% ఆ హనీ అనేది వచ్చేలాగా మనము దాన్ని డబల్ బాయిల్ కూడా చేస్తాం. అంటే స్టవ్ మీద నీళ్లు పెట్టి పైన ఒక స్టీల్ గిన్నెలో తేనె వేసి పెట్టినప్పుడు ఆ వేడికి కూడా ఆవిరైపోతుంటుంది. సో ఆ ఎప్పుడైతే 18% నుంచి 20%కి ఆ మాయిస్ లెవెల్ వస్తుందో అప్పుడు మనము బాటిల్ చేసినప్పుడు, ఇంకా ఒకసారి ప్యాక్ చేసాము, సీల్ వ్యాడ్ చేసేస్తాము అంటే ఇక మనకి హనీ అనే దానికి ఎక్స్పైరీ డేటే ఉండదు. సో అట్లా మనం చేసి పెడతాం. అది కూడా ప్రాసెస్ వాళ్ళకి చూపిస్తాం, ఎలా చేయాలి, 18% ఎట్లా చూడాలి, 20%. అండ్ ప్యూర్ హనీ ఇప్పుడు కొత్తగా, ఇంతకుముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో హనీ టెస్టింగ్ లేకుండింది. బట్ ఇప్పుడు వాళ్ళకి నేషనల్ హనీ మిషన్ నుంచి కూడా అన్ని చోట్ల ఈ హనీ టెస్టింగ్ ప్యూరిటీ చేయాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో అందులో మనకి ఫ్లావినాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా, సో అట్లాంటివి మావి కూడా పంపించాము. సో మన దాంట్లో రాగా తీసిన వాటిలో ఫ్లావినాయిడ్స్ కనిపిస్తున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చిన వాటిలో వాళ్ళకి కొంతమంది కనిపించలేదు. సో అట్లనే మనకి ప్యూరిటీ అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తుంటారు. సో అట్లా మనం టెస్ట్ చేసిన హనీ కూడా మనం మంచి రేటుకి అమ్ముకున్నప్పుడు ఇంకా కూడా యువత ముందుకు వస్తారు. ఎందుకంటే చాలామంది బయట చూసుకుంటే రేట్ చాలా తక్కువ ఉంటుంది కదా, మీ దగ్గర రేట్ ఎక్కువ వండుకుంటుంది అన్నప్పుడు, అంటే మనం ఎన్నో రకాల ఫుడ్కి మనం బయట అన్హెల్దీ అని తెలిసి కూడా మనం తింటుంటాం. కానీ ఇంత కష్టం అయిన ఒక ప్రొఫెషన్ చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని మైగ్రేట్ చేయడం రాత్రిపూట్లే చేయాలి. అండ్ వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో కుడుతుంటాయి, చాలా కుడుతూనే ఉంటాయి. ఆ భయానికి కూడా కొంతమంది రారు. అండ్ మనం అక్కడ తీసుకెళ్ళి పెట్టినప్పుడు వర్కర్స్ అంత ఈజీగా దీంట్లో దొరకరు. కనీసము వ్యవసాయంలో దొరికినట్టు కూడా మనకి దీని దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ. అండ్ అంత ప్యూర్ హనీ రావాలంటే ఒక్కొక్కసారి ఒక సీడ్ మారినప్పుడు కూడా దాంట్లో కావాల్సిన నెక్టర్ ఉండదు. కొన్నిట్లో బాగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అండ్ అప్పుడప్పుడు సీజనల్గా ఇప్పుడు చాలామంది చూడొచ్చు, వర్షాల్లో పెట్టినప్పుడు ఆంధ్రలో కానీ మనకి హిమాచల్లో కానీ వర్షాల్లో పెట్టెలన్నీ తడిచిపోయి మునిగిపోతుంటాయి, కొట్టుకెళ్ళిపోతుంటాయి. సో ఎన్నో కష్టాలు కూడా భరించాల్సి వస్తుంది. అంటే ఖచ్చితంగా లాభాలు లేవు అనను, కానీ ఇంత రిస్క్ తీసుకుని ఒక కిలో తేనె తీయాలి అంటే ఎంతో రిస్క్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాటికి ఒక రేటు కూడా మనం నిర్ణయించుకుని మంచి రేటుకి మనము ఇవ్వగలిగినప్పుడు మనకు కూడా ఒక
సెల్ఫ్ అనేది ఉంటుంది, మనం ఇంత రేటుకి ఇస్తున్నప్పుడు నాణ్యంగా తీయాలి అని. లేదు మాకు ఇంతకే కావాలి అంతకే కావాలని బయట అలా టాక్ వచ్చినప్పుడు కూడా కష్టపడి తేనెటీగల పెంపకం చేయడానికి రావాలి, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పవన్. పవన్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. పవన్ గారు చెప్పండి మీ ప్రశ్న. మేడం, ఇది నాకు దాదాపు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది హనీ విషయంలో. ఓకే. ఈవెన్ మామూలుగా కూడా ఎప్పుడన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదన్నా అడిగినా కూడా మామూలుగా తేనె తీసుకోవచ్చా ఇలాంటివి అడిగినప్పుడు ప్యూర్ తేనె తీసుకోండి, పుట్ట తేనె తీసుకోండి ఇలా చెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ తేనె విషయంలో అసలు ఒరిజినల్ తేనె ఏంటి, ఒరిజినల్ తేనె అసలు ఏ రంగులో ఉంటుంది, దాన్ని గుర్తించడం వల్ల ఎక్కడ సరైన ఆన్సర్ దొరకట్లేదు మేడం. హాయ్ పవన్ గారు, ఈ హనీ అనేది సీజనల్ వైజ్ అండ్ మనం పూత మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాటిలో ఉన్న పుప్పొడి కలర్, ప్రతి పువ్వులో ఒక పుప్పొడి ఉంటుంది కదా, వాటిని పాలినేషన్కి మేల్ ఫీమేల్ ఉంటాయి. సో వాటిని బట్టి వాటి కలర్ వస్తుంది. అంటే మనం అడవిలో చూసుకుంటే మీకు తెల్లమద్ది, మోదుగా, విప్ప, అలాగే అడవిలో రేగు, నేరేడు, ఇట్లాంటి వాటిలో అడవిలో వచ్చేవి ఇలాంటి ఫ్లవర్స్లోవి కొంచెం డార్క్గా ఉంటాయి. అదే మనము మన పంటల్లో ఇప్పుడు నువ్వులు, ఆవాలు, కుసుమలు, సన్ఫ్లవర్, మస్టర్డ్, ఇవన్నీ లైట్ కలర్. సన్ఫ్లవర్ అంటే పొలన్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి హనీకి ఆ ఎల్లో కలర్ వస్తుంది. అదే నేరేడ్లో కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి దానికి ఆ కలర్ కూడా డార్క్ ఉంటుంది. అట్లాగే మనం కుసుమల్లో తీసినప్పుడు లైట్గా వచ్చింది, నువ్వుల్లో తీసినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ వైట్. అండ్ అట్లా పూతను బట్టి వాటికి ఆ కలర్ అనేది వస్తుంది. అండ్ ఆ తేనెటీగలు తీసాము అనే దాన్ని బట్టి కూడా దానికి ఆ థిక్నెస్ అనేది వస్తుంది. అంటే పుట్ట తేనెటీగలు అన్నప్పుడు మన నేటివ్ హనీ బీస్ అంటే స్టింగ్లెస్ బీస్ ఉంటాయి, మెలిపోనా అంటాము. అవి చాలా చిన్నగా ఉంటాయి, ఈగ సైజులో ఉంటాయి. అవి వెళ్ళి సేకరించే పూత వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు మెలిఫెరా ఉందనుకోండి, మ్యాంగో మీదకి వెళ్ళదు, తులసి మీదకి వెళ్ళదు. అట్లని చిన్న తేనెటీగలు ఆల్మోస్ట్ అన్ని చిన్న వాటి ఫ్లవర్స్ వాటి మీద కూర్చోగలిగితే వాటి నుంచి పొలెన్, నెక్టర్ కలెక్ట్ చేయగలుగుతాయి. పొలెన్ ప్రోటీన్, నెక్టర్ అనేది నెక్టర్ నుంచి అవి కలెక్ట్ చేసినప్పుడు డైజెస్ట్ చేసుకుని వాటి ఎంజైమ్స్ కలిపి స్టోర్ చేసినప్పుడు వాటికి ఆ కలర్ అనేది వస్తుంది. అంటే పొలన్ పుప్పొడిని బట్టి ఎట్లా తెలుస్తుంది అంటున్నారు ఆయన. ప్యూర్ హనీ అని తెలిసేది అంటే మనకు తిన్నప్పుడు కొంచెం గొంతులో కొంచెం హార్డ్గా అనిపించడము, ఆ టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు తిన్నప్పుడు కొంచెము 2-3 డేస్లో మనకి వెంటనే రికవర్ కూడా అవుతాము, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అంటే మనం బయట చూసే వాటిలో అంటే కొంచెం ఎక్కువ మంది ఒకటే దగ్గర పెట్టేసి వాటికి ఫీడింగ్ ఇచ్చి తీయడం ఒక పద్ధతి ఉంటుంది. ఇలా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర సంచారం చేస్తూ మైగ్రేట్ చేస్తూ తీసే హనీ ఉంటుంది. అలానే అడవి దగ్గర బాక్సులు పెట్టి లేకపోతే అడవిలో తీసే హనీ వేరే ఉంటుంది. సో అట్లా పూతను బట్టి వాటికి అది వస్తుంది. అండ్ ప్యూరిటీ అనేది ఎన్ఎంఆర్ టెస్ట్ కూడా మనం ఒక మెటల్ పంపించి దాంట్లో అండ్ ఒక కెమికల్ పంపించి దాన్ని చూసినప్పుడు మనకి కరెక్ట్ రిజల్ట్ రాదు. సో హనీ ఒక్కటి మాత్రము మనము ప్యూరిటీగా ల్యాబ్స్లో టెస్ట్ చేయడము కష్టము. అండ్ మనకి ఇప్పుడు ఓన్లీ గ్లూకోజు ఎంత ఉంది, సుక్రోజ్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ఇవే చూస్తారు. కానీ ప్యూరిటీ అనేది మనకి ఎక్కడా కూడా ఏ టెస్ట్లో కూడా ఎన్ఎంఆర్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ టెస్ట్లో కూడా మనకి ఖచ్చితంగా ఇది ప్యూర్ అని మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఒక కెమికల్ పంపించి ఇది దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ ఇస్తారు. కాకపోతే మనం తీసుకున్నప్పుడు దాంట్లో కొంచెం థిక్నెస్, మనం తిన్నప్పుడు వాటి టేస్ట్ అనేది తెలిసిపోతుంటుంది. అండ్ ఇవి చీమలు తింటాయా తినవా, లేకపోతే కుక్కలు తింటాయి తినవు, లేకపోతే బ్లోట్ అవుతాయి, ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. బట్ అవి కూడా ఈ అడల్ట్రేట్ చేసేవి కూడా అవే ప్రాపర్టీస్ కూడా చూపిస్తున్నాయి. సో మనం ఇంప్యూర్ హనీ ప్యూర్ హనీ అనేది చూడడం కూడా చాలా కష్టం అవుతుంది. బట్ ఐ ఓన్లీ సజెస్ట్ దట్ మనం డైరెక్ట్గా ఒక ఇంట్లో ఒక బాక్స్ పెట్టుకొని ఆర్ బీ కీపింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడము, కొంచెం ఎథికల్గా చేసే వాళ్ళ నమ్మకం మీద తీసుకోవడం ఒకటే మనకి సొల్యూషన్. ఎందుకంటే బయట కూడా ప్యూర్గా అంటే నమ్మట్లేదు, నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ జోక్. ప్యూర్ హనీ అని మనం తీసుకుంటాం కొన్నిసార్లు అంటారు కదా, కొంచెం వాటర్లో వేస్తే తెలుస్తుంది. అలా వాటర్లో వేసినప్పుడు అందులో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే 18% మాత్రమే, అంటే మాయిస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది నీళ్ళలో కరిగిపోదు, కిందకు వచ్చి సెటిల్ అవుతుంది. సో అది ఒకటి, కిందకు వచ్చి సెటిల్ అయితే అది కొంచెం ప్యూర్, కొంచెం గట్టిగా ఉంటుంది.
కలిసే ప్రాపర్టీ ఉండదు కాబట్టి కిందకు వచ్చి సెటిల్ అవుతుంది. నీళ్ళలో కలవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. మరి బెల్లం పానకం ఎక్కువ అది వెంటనే డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, వాటర్ లో కరిగిపోతుంది. అప్పుడు మనకి అది ప్యూర్ కాదు. అండ్ అది వాటర్ లో వేసినప్పుడు ఇట్లా హెక్సాగన్ లో వస్తుంది అని అంటారు. బట్ అది వేరే చూసినా అలాగే ఉంది, ఇది కూడా చూసినా అలాగే ఉంది. సో మనం ఖచ్చితంగా అన్నప్పుడు మనం ఎప్పుడైతే తింటామో మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ మనకు ఓన్లీ ల్యాబ్లో C3 C4 షుగర్ అనే టెస్ట్ ఒకటి చేసుకోవచ్చు. అది బయట చేస్తున్నారు. అంటే కనీసము ఇది మనం తినే ఎడిబుల్ షుగరా లేకపోతే అడల్ట్రేటెడ్ షుగరా, అంటే మనకు ఆన్లైన్లో చూడొచ్చు మీరు, అమెజాన్లో 50 రూపాయలకి 60 రూపాయలు దొరుకుతుంది అడల్ట్రేటెడ్ సిరప్స్ అని. అంటే అది కార్న్ నుంచి మొక్కజొన్న నుంచి తీస్తారు. ఆ టెస్ట్ మాత్రం మనకు ఉంది. అది ఒక్కటి చేసుకుంటే కనీసం ఇది విషయం కాదు, కనీసం ఇప్పుడు ఈ ప్యూర్ హనీ కావాలి అంటే మనం వీళ్ళు చాలా మంది కావాలి అనుకున్నప్పుడు చూస్తున్నారు టీవీ, అంటే వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఎట్లా ఎవరు సంప్రదించాలి? కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా అండి? ఖచ్చితంగా మీకు ప్యూర్ తేనె కావాలి అన్నప్పుడు మనకు sacredhoney.in మా వెబ్సైట్లో మీరు వెళ్ళి మీరు అక్కడ ఆర్డర్ చేయొచ్చు. లేదు అంటే నాకు కాల్ చేసి మీ అడ్రస్ పెట్టడం వల్ల కూడా మీకు ఇస్తాను. నా ఫోన్ నంబర్ 9866094472. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి అని, అంటే అట్లాంటివి ఎక్కడ జరుగుతాయి అంటారు? దాన్ని కూడా చాలామంది అటెండ్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు ఎలా, ఏ అడ్రస్కి రావాలి, ఏ నెంబర్ని సంప్రదించాలంటారు? ట్రైనింగ్ అనేది మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఫ్రీగానే ఇస్తాము. సో అది ఒక 2 days హైదరాబాద్లో ఉంటుంది ఫర్ థియరీ. అండ్ అక్కడ మనకి 3 types ఆఫ్ బీస్ బాక్సెస్ ఉంటాయి. అంటే మెలిపోనా, అలాగే మనం పుట్ట తేనెటీగలు అంటాం, మన సెరెనా ఇండికా కొంచెం చిన్న సైజులో ఉంటాయి. అలాగే మెలిఫెరా అనేది ఇటాలియన్ బీస్, అంటే యూరోప్ నుంచి వచ్చిన బీస్. వాటిని మనం ప్రాక్టికల్గా కమర్షియల్గా చేసుకునే వాళ్ళకి అవే సజెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళు మైగ్రేట్ చేయాలి, ఇది కొంచెం రిస్క్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళాలి, కాబట్టి అది కమర్షియల్గా చూస్తాం. అండ్ ఎవరైతే తేనె కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటీ ప్రొఫెషనల్సే కానీ ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళు ఈ తేనె అనేది లాస్ట్, ఎందుకంటే దీంట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, చాలా ప్రతి ఒక్కళ్ళు ఈ హనీ మేరకు వచ్చేసారు. కానీ మనకి నిష్ మార్కెట్ ఉంది. వేరే దేశాల్లో చూసుకుంటే వెనం కూడా మనకి క్యాన్సర్కి మంచిది, క్యాన్సర్కి యూజ్ చేస్తున్నారు. మనకి అట్లనే చాలా వరకు డిసీజెస్, అంటే 40 types ఆఫ్ డిసీజెస్ అది హీల్ చేస్తుంది. సో వెనం తీసే ట్రైనింగ్ కూడా మన దగ్గర ఉంది. అండ్ వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం 1 day విజిట్లో అవి ఎట్లా కలెక్ట్ చేయాలి, వాటిని ఎట్లా స్టోర్ చేయాలి, ఫార్మా కంపెనీస్ ఎలా యూజ్ చేస్తారు, ఏ కంపెనీస్ యూజ్ చేస్తారు అనే దాని మీద కూడా మనం ఒకటి తెలంగాణ బీహబ్ సొసైటీ అనేది మనం ఫామ్ చేయడం జరిగింది. సో అక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే మనకు ఆల్మోస్ట్ సైంటిస్టులు, రిటైర్డ్ సైంటిస్ట్స్, ఐటీ ప్రొఫెషనల్స్, మనకి ఫార్మర్స్ ఉన్నారు, అలాగే ఆల్మోస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళు కూడా మన దాంట్లో మెంబర్స్ ఉన్నారు. సో అందరం కలిసి అసలు అంటే మెడికల్ రీసెర్చ్లో వీటిని వ్యాలిడేట్ చేయడం. అంటే ఇప్పుడు మనం వెళ్ళి కుట్టితే మంచిది అంటాం, బట్ లక్షల్లో ఒకరికో ఇద్దరికో వాటి ఎలర్జీ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అంటే మనం ముందే ఒక మెడికల్ రీసెర్చ్లో ఇది ప్రోవెన్, ఇది మనకి హెల్త్కి మంచిది, అంటే కుట్టించుకోవడం కూడా మంచిది. అని మనం కుడితే చాలామంది భయపడతారు, దవమోకు తేనెటీగలు అంటే కుడితే మేము వెళ్ళము, దగ్గరికి కూడా రారు. కానీ కుట్టించుకోవడం కూడా ఒక థెరపీ. ఇప్పుడు మనం కేరళకి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా మనకి పార్కిన్సన్స్ డిసీజ్, అంటే అల్జైమర్స్, మనకి ఆర్థరైటిస్, అలాగే నర్వస్ సిస్టమ్ డిజార్డర్, కుర్చీలో కూర్చుని పోయి పడుకుని లెగలేని వాళ్ళు కూడా ఇది ఆల్టర్నేట్ డేస్ 3 నుంచి 5 కుట్టించుకోవడం వల్ల కూడా మనకి నర్వస్ సిస్టమ్ డిజార్డర్, అంటే నరాలు చచ్చుపడిపోయినా కూడా మళ్ళీ రికవర్ అవుతున్నారు. సో అట్లాంటివి ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే మెడిసిన్లో ఇది కూడా ఒకటి. అంటే ఆయుర్వేదాలో మనం ఈ లీచ్ థెరపీ చేస్తున్నాము, స్కార్పియన్ థెరపీ, అంటే మనం తేలు, అలాగే పాము విషంతో చాలా వరకు డిసీజెస్ హీల్ అవుతాయి. అందులో తేనెటీగలు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు క్లియోపాత్రా కానివ్వండి, రాజాహారం అంటారు, వాటిని కుట్టించుకొని బొటాక్స్ చేసుకోవడము, కుట్టించుకోవడం వల్ల వాళ్ళకి లిప్స్ మీద కుట్టిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం లిప్స్ పెద్ద పెద్ద చేసుకోవడం, అవన్నీ ఇప్పుడు సర్జరీస్ చేపిస్తున్నారు. అప్పట్లో ఇలాంటివి వీటితోటి కూడా ఆ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడం చేస్తుంటారు. సో ఇట్లాంటి చాలా వరకు ఇన్నోవేటివ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్స్. సో యాజ్ అ టీచర్ మనం ఇంకా కొంతమంది ఇన్కమ్ ఇంకా మంచిగా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి వాటిలో ఇన్నోవేషన్ చేయడం కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్. అంటే ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని రోజులు ఒక టైం పడుతుంది, బట్ యూ కెన్ సీ ద రిజల్ట్ నౌ. చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. మనం 2 days హైదరాబాద్లో ట్రైనింగ్ ఉంటుంది, అలాగే 2 days నార్కెట్పల్లిలో. కాకపోతే ఇంకా ఎక్కడ ఎవ్రీ టైం అంటే ఒక్కొక్క దగ్గర బీ బాక్సెస్ ఉంటాయి కాబట్టి హనీ హార్వెస్ట్ అయ్యేది అక్కడ మనకి ట్రైనింగ్ 2 days అక్కడ ఉంటుంది. అండ్ 1 day మనకి ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ సెంటర్లో ఇవన్నీ వేరేవి. రాయల్ జెల్లీ అంటే రాజాహారం, దాన్ని ఎలా మనం కలెక్ట్ చేయొచ్చు, వాటి నుంచి మనం ఏం చేయొచ్చు, మైనం నుంచి ఏం చేయొచ్చు,
ఈ విషం తీసిన దాకా దాన్ని ఏం చేయొచ్చు. సో ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఒక 1 డే ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ఇట్లా వాళ్ళకి 5 డేస్లో వాళ్ళకి తేనెటీగలు గురించి వాటి ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ టైంలో ఏ పంటలు వేసుకోవచ్చు, ఇట్లా మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఒకరోజు వస్తారు. మేము కేవీకే గడ్డిపల్లితో కూడా మనము ఇంటిగ్రేట్ అయి ఉన్నాము. సో అక్కడ కూడా తీసుకెళ్ళడము, ఐఎఫ్సిఆర్ఐ దగ్గర తీసుకెళ్తాం, అంటే ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్. సో అట్లా మనం వేరే వేరే కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, వాటిలో ఉన్న మెలకలు అప్పుడు తేనెటీగలు ఏ టైంలో పెట్టుకోవాలి అనేవి అంతా కూడా క్లారిటీగా మనము ట్రైనింగ్లో కవర్ చేస్తాము. అంటే ఇప్పుడు మనకి చివరగా ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి అంటారు? ఈ సేంద్రియ విధానం అనేది ఒకటి ఉంది ఉభయ రాష్ట్రాల్లో, ఇప్పటివరకు అమలు కాకపోవడానికి కారణాలు ఏంటి అంటారు? సేంద్రియ వ్యవసాయం చేస్తే మనకి ఆహార భద్రత ఉండదు, మనం కూడా ఒక శ్రీలంక అయిపోతామని ఒక అపోహ అనేది ఉందండి. కానీ ఖచ్చితంగా మేము గత 4 సంవత్సరాలుగా మా నిమ్మ తోటలో ఈ గడ్డి పూలను అలాగే ఉంచి ఓన్లీ రింగ్ ట్రెంచ్ల వరకు తీసుకొని ఆవుల్ని గొర్రెల్ని వదిలేసి వీటిని తేనెటీగలు అనేది ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క చెట్టుకి ఒక రకమైన బీస్ కనిపిస్తుంటాయి. సాయంత్రం 4 గంటలకి ఒక రెడ్ కలర్, వైలెట్ కలర్వి, పొద్దున్నే కొన్ని రకాలవి, ఎన్నో రకాల మిత్ర పురుగులు అనేది మనకు కనిపిస్తుంటాయి. అండ్ ఒకప్పుడు చెట్టుకి 700 కాసేది కూడా కష్టం ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 నుంచి 1300 దాకా ఒక చెట్టుకి మనకి వస్తుంది. అంటే 6 సంవత్సరాల మొక్క అది. అంటే మనకి దిగుబడి ఒక రైతు పెంచుకోవచ్చు. అండ్ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మనం నష్టపోతామని కాదు, ఇలా న్యాచురల్గా చేస్తూ మనం పాడి పంట ఉంచుకున్నప్పుడు, అలాగే హనీబీస్ మనం పెట్టుకున్నప్పుడు న్యాచురల్గా అవి గ్రౌండ్ ఫ్లోరాని బాగా పెంచుతాయి. అంటే గడ్డి పూల శాతం పెంచినప్పుడు మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. అలాగే మనకి ఈ పురుగు మందులు తగ్గించుకున్నప్పుడు అది కూడా మనకు ఇన్కమే. వీటిని పెట్టుకోవడం వల్ల ఆ దిగుబడితో పాటు మనం తేనె ఇలా ఉప ఉత్పత్తులు మనము సేకరించిన వాళ్ళం అవుతాము. ఒక బాటిల్ మనం బయట కొనుక్కునేది మనం సొంతంగా ఒక కిలో 2 కిలోలు తీసుకున్నప్పుడు అది కూడా ఒక మంచి ఆహారం. మనం పిల్లలకి ఎన్నో రకాల పండ్లు పెడుతున్నాము, గుడ్లు పెడుతున్నాము, బయట చికెన్ అన్నీ పెడుతున్నాము. సో వాటి అన్నిటికంటే కూడా ఒక్క స్పూన్ మనం పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మంచి నిద్ర పడుతుంది. అట్లనే మనకి లివర్ క్లెన్సింగ్, హార్ట్కి మంచిది, మనం వెయిట్ లాస్కి మంచిది. అండ్ స్కిన్ డిసీజెస్కి ప్రతి దానికి ఏదైనా కట్స్ ఊండ్స్ ఏదైనా కట్ అయినప్పుడు కొంచెం తేనె పెట్టడము, మైనం పెట్టడం వల్ల కూడా చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలా హనీబీస్ని మనం టెర్రస్ మీద ఎవరైతే కూరగాయలు పండ్లు పండించుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక బాక్స్ మనం టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. కుడుతుందని భయం ఉన్న వాళ్ళు మెలిపోనా అంటే వాటి స్టింగ్లెస్ బీస్ ఉంటాయి, వాటిని పెట్టుకోవచ్చు. అవి 2 కిలోమీటర్లు అరౌండ్ వెళ్ళొస్తాయి. సో అలా వాటికితో పాటు మనం స్ట్రీట్స్లో ఆర్నమెంటల్ ట్రీస్ బదులు మనం ఒక కొబ్బరి చెట్టు, అంటే మనకి పూత ఉండి బీ ఫ్రెండ్లీ ప్లాంట్స్ అంటాము, అలాంటివి పెట్టుకోవడం వల్ల వీటికి ఆహారం దొరికినప్పుడు న్యాచురల్గానే మనకి ఈ సంతతిని పెంచుకోవచ్చు. అట్లనే మనం ఇంట్లో కూడా మనం పెట్టుకున్నప్పుడు తేనె సేకరించవచ్చు. సో మనం ఓన్లీ పంట పొలాలే ఉండాలి, మన సొంత పొలాలే ఉండక్కర్లేదు. సో మనం పెట్టుకున్నప్పుడు అవి అడవి చుట్టూ దగ్గర ఓపెన్ ప్లేసెస్లో, ఇప్పుడు మనము జిహెచ్ఎంసీ పెట్టిన ఈ గుల్ మొహరే కానీ సోన్ మెహరే కానీ మనకి నీమ్ గాను చెట్లు, వీటి నుంచి కూడా మంచి తేనె వస్తుంది. ఇయర్లీ మనకు కావాల్సింది ఒక బాక్స్ నుంచి 2 కిలోలు తేనె వచ్చేస్తుంది. అది మనకి సంవత్సరం అంతా మనం పిల్లలకి పెట్టుకోవడం కూడా ఒక మంచి ఔషధం. అంటే ప్రతి ఒక్క ఆయుర్వేదాలో ఖచ్చితంగా తేనె కలుపుతారు. అదే విషం తీసేయాలంటే వేడి చేస్తారు. సో అట్లా ఏదో విధంగా మనం తేనె అనేది ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. అమృతం లాంటి ఒక మంచి ఆహారం ఈ తేనె అనేది ఆహారమే, ఔషధము కాదు. ఆహారం తినడం వల్ల మనకి చాలా రోగనిరోధక శక్తి అనేది మనం చూస్తున్నాం. ఎక్కడైనా బీ కీపర్ని చూడండి, ఇప్పటి వరకు దగ్గు, జలుబు, జ్వరము, కరోనా వైరస్ కానీ ఎట్లాంటి డిసీజెస్ మీకు కనిపించవు. దెర్ ఇస్ ఎ స్టడీ ఆల్సో, అది కూడా మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు. ఎందుకంటే వాటిని కుట్టించుకుంటూ ఉంటాము, అవి కుడుతుంది న్యాచురల్గా. వాటి దగ్గర తేనె తీసేయడానికి వెళ్ళినప్పుడు, మైగ్రేషన్ చేసేటప్పుడు అవి కుడుతూనే ఉంటాయి. అవి కుట్టినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఆకలి వేసినప్పుడు మేము తేనె, పుప్పొడి ఇవే తీసుకుంటుంటాము, ఎండలో పనిచేస్తుంటాము, అయినా కూడా మన అలసట అనేది అనిపించదు. సో ఇది ఒక మంచి ఆహారం ఉంటుంది. అలాగే మనకి ప్రకృతిని మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఇది ఒక మంచి నోబుల్ ప్రొఫెషన్ అనుకోవచ్చు, వాటిని కాపాడుకోవడము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలంగాణ బీఎఫ్ సొసైటీలో మెంబర్షిప్ సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా మనం ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడం, అంటే ఎలాంటి మొక్కలు నాటాలి ప్రకృతికి మనకి యూస్ఫుల్ అయ్యేవి, అండ్ వాటిని ఎలా సంతతి పెంచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ బీఎఫ్ సొసైటీని కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సభ్యత్వం తీసుకొని
దీన్ని ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి నాంది పలుకుతున్నాము. సో ప్రతి ఒక్కరం చేయి కలిపి మనము ఈ మన తెలంగాణనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా మనము దీన్ని తీసుకువెళ్ళడము, దీన్ని అవేర్నెస్ చేయడం చేస్తున్నాము. మీ కృషి కూడా దీంట్లో ఉండడం వల్ల మనం ఎక్కువ మంది ఈ తెలంగాణలో అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా తేనెటీగలను కాపాడుకునే మన బాధ్యత. అదే రైతులకి చాలా మంచి ఉపయోగకరమైన ఇది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని వీటిని సేవ్ చేసుకుని అట్లాంటి పంటలు వేసుకోవడం వల్ల ప్రకృతికి దేశానికి కూడా మంచిది. ఈ అవకాశం ఇచ్చిన టీసాట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. తేనెటీగల పెంపకంలో రైతులకి అంటే దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయని, సమగ్ర వ్యవసాయం ఎట్లా చేసుకోవచ్చని చాలా బాగా వివరించారు ఇంద్రారెడ్డి గారు. ఇది ఇవాల్టి అంశం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.